వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చి పల్లెటూరుకు పోతామనుకున్నామండి. మా పుట్టింటికి, ఇంటిగాడికి కాదండి, పొలంకి. ఎలా ఉందో రండి చూద్దాం, మీకు చూపిస్తాను. నేను చాలా రోజులుగా నేను వీడియో చేయాలనుకున్నాను. ఇది చూడండి, రెండు పక్కల ఇలా కంపలు ఉంటుంది. ముళ్ళ చెట్లు ఎక్కువగా వేసేస్తుంటారు హైట్గా, ఎందుకంటే ఈ పక్క పొలాలు ఉన్నాయి. మధ్యలో ఆవులు మేకలు పోతే ఆ పొలంలోకి పోకుండా ఇలా హైట్గా దోవకి ఇలా వేసేస్తున్నారు. ఇలా మధ్యలో మనం పోవాలి. అప్పుడప్పుడు పాములు కూడా పోతూ ఉంటాయండి. రండి, పొలంకి వచ్చేసినాము. 1 కిలోమీటర్ ఉంటుంది. రోడ్లో దిగితే మనం నడిచి వచ్చేకి పొలంకి చేరుకున్నాము. ఇది ఫస్ట్ ఉసిరి చెట్టు. ఏమేమి ఫ్రూట్స్ ఉందో రండి చూద్దాము. కొన్ని చెట్లు మాత్రం చూపిస్తాను, కొన్ని ఇంకొక రోజు వీడియోలో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉసిరి చెట్టు. మా ఫామ్ హౌస్ అన్నమాట. ఇది పక్కనే ఉసిరి చెట్టు. ఇవంతా వచ్చి మునగ చెట్టు, అరటి చెట్టు, అరటికాయలు, ఫ్రూట్స్ అంతా ఫ్లవర్స్. ఇంటి ముందర సైడ్లో ఇలా జనాల మీద నాటుకొని ఉన్నాం సైడ్లో. ఇది చూడండి, ఫామ్ హౌస్ మన ఇంటి ముందర. ఇది వచ్చి నీళ్ళు కాగిపెట్టుకునేదానికి పొయ్యి అన్నమాట. లోపల గ్యాస్ కూడా ఉంది ఫ్రెండ్స్, మనము వాన వస్తే చేసుకునేకి. ఇవి చూడండి, ఇంటి ముందర ఇవి సామాన్లు, పాలు పిండేవి, ఇవి అవి. ఇవి చూడండి ఫ్లవర్స్. మందారం చెట్టు చూడండి ఎంత గుబురుగా, ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఎక్కువ కూడా ఉంటుంది. మన భూమి మీద నాటుకుంటే గుబారుగా బాగా వేర్లు కిందికి వదిలి బాగా వస్తుంది. మల్లె చెట్టు, గుండు మల్లె చెట్టు చూడండి, ఇప్పుడు కూడా కాపు వస్తుంది. సీజన్ లేకపోయినా కూడా గుబురుగా ఉంది బాగా. మనం మిద్దె తోటలో అయితే టబ్బులో నాటుకుంటాము. వేరు చిన్నదిగా పోయి కొంచెం మీడియం సైజులో వస్తుంది. ఇవి చూడండి ఫ్లవర్స్ ఎన్ని ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ మందారం పువ్వు. ఇవి ఇంటి ముందర అన్నమాట, వారుగా నాటుకొని ఉండారు బాత్రూమ్ పక్కన. చూడండి, ఇది వచ్చి రెడ్ బనానా. నేను 50 రూపీస్ ప్లాంట్ అని తీసుకొని వచ్చి ఇచ్చినాను వీళ్ళకి. ఇప్పుడు చూడండి, ఈ ఒక చెట్టు కాసేసింది, కోసేసినారు. పక్కన పిల్లది వస్తూ ఉంది. ఇవంతా వచ్చి ఆవులు కట్టుకునేకన్నమాట. ఇది సెట్ లాగా. ఇది లోపల పెద్ద రూమ్ అండి. వాన పడితే లోపల కడతారు. పక్కన వచ్చి ఇవంతా వచ్చి వాన పడకపోతే ఇక్కడ కట్టుకుంటారన్నమాట. కుక్కలు చూడండి 3 ఉన్నాయి. ఎవరన్నా పోతే కూడా అటాక్ చేస్తుంది. ఈడంతా పక్కన చైన్లో అందరూ వచ్చి వాళ్ళ చైన్లోని తోపులని ఫుల్గా ఇల్లు ఉందన్నమాట. పక్కన మనకి ఒకరొకరు దగ్గరే ఉంటారు. ఇవంతా చూడండి ఫ్రెండ్స్, పెద్ద రేగ్ చెట్టు. ఇవి ఫుల్గా కాయలు వచ్చినాయి, ఫుల్గా ఉన్నాయండి పిందులు. ఇప్పుడుదా స్టార్ట్ అవుతా ఉంది. ఎండ ఎక్కువగా ఉండటంతో మనము క్లోజ్గా అది కాయలు కనిపించేటట్టు పెట్టలేకపోయినాము, కానీ ఫుల్గా ఉన్నాయి పిందులు. ఇప్పుడే స్టార్ట్ అయినది. చూడండి, ఇవంతా వచ్చి బీర చెట్లు, గుమ్మడికాయ చెట్లు. ఇవి చూడండి, కింద వచ్చి పొలము. ఇది వరి నాటుండారు. నేను మళ్ళీ ఆ పక్క పోయి చూపిస్తాను. ఇప్పుడు మన పైన చేనులో ఉండామన్నమాట. ఇవంతా వచ్చి కోళ్ళు రాకుండా పెంచింగ్లు వేసి ఉండారు. ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్, బీరకాయలు ఎక్కువగా. బీరకాయలు ఈ కమ్మిలికి అల్లుకొని పూసినాయి. ముల్లంగి, పాలకూరాకు అన్ని కాయగూరలు నాటుండారు. ఇవి చూడండి ఫ్రెండ్స్, తెల్ల బెండకాయలు. పెద్ద ప్లాంట్కి ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి. మనం నేల మీద నాటుకుంటే, బాగా ఎరువేసి నాటుకుంటే ఆర్గానిక్గా మన ఇంటికాడ మనకు కావాల్సింది పొలంలో నాటుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా గ్రోత్ వస్తుంది కూడా. ఇది చూడండి, ఇలా కొన్ని కాయలు కూడా కుళ్ళిపోతూ ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంటి వెనకాలేదా వాళ్ళ ఇంటికి అవసరానికి కొద్దిగా ఇలా ఆర్గానిక్గా నాటుకుని ఉండారు మామిడి తోపులని. ఇవి చూడండి మిర్చి నారు అన్నమాట. నారు పోసుకుని ఉండారు ఫ్రెండ్స్ నాటుకునేకి. ఆల్రెడీ ఒక 2 కాలువలు నాటేసినారు, ఇంకా కొద్దిగా నాటేది ఉందన్నమాట. ఇది చూడండి టమాటా చెట్టు అంతా కూడా నాటుకొని ఉండారు ఫ్రెండ్స్. ఇది చూడండి వంకాయ నారు అన్నమాట. బాగా పెద్ద తెల్ల వంకాయలు వస్తాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నారు పోసుకొని ఉండారు నాటుకునేకి. ఇవంతా ఆవులకి కసువులు ఫీడింగ్ నాటుకొని ఉండారు ఆవులకి అనేసి. చూడండి, ఇవంతా మామిడి తోపులని ఆవులకి అవసరమైంది నాటుకొని ఉండారు. ఎక్కువగా కసువులు ఒక 2-3 చేని నాటుకొని ఉండారు ఫ్రెండ్స్. మిషన్ కూడా ఉంది కదా, పొడిగా చేసి ఆవులకు పెట్టేస్తారు, టబ్బులో తినేస్తాయి. ఇవి చూడండి, ఇదంతా చూడండి ఫ్రెండ్స్,
ఇది ఒక 3 నెలలు 4 నెలల్లో కోతకు వచ్చేస్తుంది. ఇంకా వరి ఎంత గ్రీనిష్గా బాగుందో. ఇవి వచ్చి కిచిల్ కాయలు అన్నమాట. చూడండి గుత్తులు గుత్తులుగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ప్లాంట్ ఉంది. ఇది ఒక పెద్ద చెట్టు ఉంది. చూడండి పెద్ద పెద్ద కాయలుగా వస్తుంది. ఇప్పుడే పిందులు కాయలు పెద్దగా అసలు గెను మీద ఉందన్నమాట. ఇది చూడండి నేను 4 కాయలు ఇప్పుడు చిన్నదిగానే ఉంది, కోసుకున్నాము పిల్లలు అడిగినారు కాబట్టి. ఇవంతా చూడండి రామస్తఫలం చెట్టు, అల్లనేరేడు చెట్టు అంతా ఈడే ఉంది గెను మీద. ఎక్కువగా రామస్తఫలం చెట్టు గెనుగు ఉన్నింది ఫ్రెండ్స్. అంతా ఫుల్గా ఉంటాయి. ఒకటి అదే పండిపోయి పక్కన పడిపోయి ఫుల్గా వచ్చేస్తుంది. ఇవంతా మామిడి తోపులని గ్రీనిష్గా చూడండి వరి నాటుకొని ఉన్నారు. సన్న బియ్యమే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ట్రిమ్ చేసినారు కాబట్టి ఇప్పుడు నాటుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ పువ్వులు అంతా షార్ట్ అయితే మళ్ళీ నాటేదానికి కాదు. ఇప్పుడు ఒక పంట మాత్రం కోసుకుంటారు. ఇది చూడండి సపోటా చెట్టు. ఈ కింద మాత్రం పెద్దవి ఫ్రూట్స్వి సపోటా వచ్చి 3 ప్లాంట్ ఉన్నాయన్నమాట కింద. అది ఫస్ట్ కట్టిన రూమ్ మాది. చూడండి గనాల మీద ఎక్కువగా యాడ నీరు పారుతుందో ఆడొచ్చి అరటి చెట్లు, అరటి పండు అంత కాయలు నాటుకుంటారు వీళ్ళు. చూడండి అది కూడా 2 కూడా మనమే నాటుండాము. ఇవంతా మామిడి తోపులే. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఇదంతా వచ్చి మిర్చి నాటుకొని ఉండారు ఫ్రెండ్స్. ఇప్పుడే నాటుండారు, ఒక 20 రోజులు అయింది అనుకుంటాను. చూడండి ఇది రామస్తఫలం పండు చెట్టు అన్నమాట. ఇది చూడండి ఈ కూరాకు నేను కోసుకున్నాను ఫ్రెష్గా ఉందనేసి. ఇక్కడ కూడా సీతాఫలం పండ్లు ఉన్నట్టుంది, కోసుకుందాము. బాగా ఇలా తెల్లగా ఉండేది కోసుకుంటే ఒకే రోజులోనే మాగిపోతుంది. ఇలా తెల్లగా రావాలన్నమాట. ఇట్లా లైన్గా ఉండాలి, అప్పుడే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి జీడిపప్పు చెట్టు అన్నమాట. చూడండి ముంత మామిడి చెట్టు ఇది. ఇది నేను 120 రూపీస్కి చెట్టు కొనుక్కొని వచ్చి ఇచ్చినాను. ఒక 3 ఇయర్స్గా షార్ట్ అయిపోయింది. తీసుకొని వచ్చి 1.5 సంవత్సరంలోనే చిన్న చెట్టులోనే వచ్చింది పిందె పువ్వు. కానీ సక్సెస్ వచ్చి 2 ఇయర్స్ అయినాక వచ్చిందన్నమాట, నిలిచింది కాయలు. ఇప్పుడు చూడండి గుబారుగా ఎంత ఇదిగా ఉందో. కాయలు కూడా వచ్చినాయి ఫుల్గా. పోయినసారి కూడా ఇంకొకసారి వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ కాయలు వచ్చినప్పుడు. ఇది చూడండి నిమ్మపండు చెట్టు. ఇది మన ఫార్మర్స్ ఇంటి ముందరే ఈ గనంలో లైన్గా పెట్టుకొని ఉన్నాము. అరటి చెట్లు, నిమ్మ చెట్లు, ముంతమామిడి చెట్లు. ఇవి చిన్న ఉసిరి అన్నమాట. చూడండి ఇంటి ఎదురుగానే. ఇవంతా చూడండి ఫ్రెండ్స్, మనం నాటుకుంటేనే వచ్చేది కష్టంగా ఉంటుంది విత్తనాలు. ఇవంతా అదే రాలిపోయి పడిన బెండకాయలు విత్తనాలు. చూడండి ఎంత గ్రోత్ అయిందో. వీళ్ళు ఇదంతా దున్నేసి ఇప్పుడు ఆ మిరప వంకాయ నారంతా నాటుకోపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొత్తగా విత్తనాలు మొలిసింది, కాయలు ఎక్కువగా రావంట. చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో. ఇవంతా వంకాయ వచ్చి కాసి అయిపోయింది ఫ్రెండ్స్. దున్నేసి వేరే నాటుపోతున్నారు, మిర్చి నాటుపోతున్నారు. ఇది వచ్చి చూడండి పనస పండు చెట్టు. చిన్న చెట్లునే ఇవి కూడా 100 రూపీస్ 120కే ఈడ మన చిత్తూరు కాణిపాకం బైపాస్లో నేను తీసుకొని పోయేదాన్ని. ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కినాయి ఫ్రెండ్స్, అన్నీ చెట్లు రేట్లు. చూడండి చిన్న ప్లాంట్లోనే పనస పండు వీళ్ళు 2 సార్లు కోసేసినారంట అప్పటికే. చూడండి ఇప్పుడు కూడా కాయలు ఫుల్గా గ్రోత్ వస్తుంది చిన్న చెట్లని. ఇది వచ్చి ఫీడింగ్ మిషన్ అన్నమాట, ఆవుకి వేసేది. చూడండి దీంట్లో పెడితే చిన్న చిన్నదిగా వచ్చేస్తుంది. దీన్ని ఎత్తుకొని పోయి ఆవుకు పెట్టేస్తారు, క్లీన్గా తినేస్తాయి. అట్టే వేస్తే అట్టే మిగిలి పెట్టేస్తుంది కాడలంతా ఎక్కువగా. ఇవి వచ్చి జామ చెట్లు, ఈడంతా ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అరటి తోట. ఇది వచ్చి చేపల చెరువు, ఒక గుంట. చూడండి చిన్నదిగా. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టుంటాను. చేపలు మేము పెట్టేది పాంప్లెట్ పెంచినాము. ఇప్పుడు అయిపోయింది, వేరే చేపలు వదిలేది లేదో ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కువగా ఫీడింగ్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్, అందుకనేసి. చూడండి ఈ చుట్టూ అరటి చెట్లు, అరటి గెల, చీనిపండు చెట్టు. ఇవి చూడండి కమలా పండు ఇంకా కాయలు రాలేదు, గుబారుగా ఉంది. ఇక్కడ కూడా
టెంకాయ చెట్లు అంతా చుట్టూ నాటుకొని ఉంటాము. మనం ఏది వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. గెన్నంలో ఆడాడ టెంకాయ చెట్లు అంతా తోపు, మామిడి తోపు కాబట్టి మనము ఆర్గానిక్గా ఫ్రూట్స్ తినాలనిపిస్తే మనకి ఆడిపోయినా మనకు ఫ్రూట్స్ దొరికితే ఎత్తుకొని వచ్చి నాటుకోవచ్చు. చూడండి ఇలా చుట్టూ మేము అన్ని చెట్లు నాటుకున్నాం. ఇది వచ్చి చెనిగ్గింజలు ఫ్రెండ్స్, 2 చేను వేసుకొని ఉన్నారు వీళ్ళు. ఇది వచ్చి చెరుకులు కూడా ఉంది చూడండి. మనకు కావాల్సిన తినేదానికి షుగర్ ప్లాంట్ వేసుకొని ఉన్నారు ఒక సైడ్లో కూడా. అవసరం వచ్చిన వాళ్ళంతా కూడా ఇంచుకొని పోతారనమాట తినేదానికి చెరుకులు. చూడండి శనగ తోట, అలసందులు వేసుకొని ఉన్నారు. అది 45 డేస్కి వచ్చేస్తుంది కాబట్టి వేసుకొని ఉన్నారు. ఆవులకి కూడా తీసి వేస్తారు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే. చూడండి ఇప్పుడు తీసి చూద్దాము. ఈ నీడ ఎక్కువగా ఉండడంతో 15-20 ఉంది. అదే నీడ లేకపోతే ఎక్కువగా కాయలు వస్తుంది. చూడండి శనక్కాయలు ఇప్పుడు వస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఒక 3 వారాల తర్వాత ఇది తీసేస్తారు, ముదిరిపోతుంది. ఇప్పుడే పిందిలుగా ఉంది ఫ్రెండ్స్. అలసందలు చూడండి పిందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నేను అంతే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చేనుకు వెళ్ళి ఇవి నల్లేరు, కూరాకులు, బీరకాయలు, వంకాయలు, చూడండి సాబుదానా ప్లాంటు, గేగులు, చెరుకు, కెచ్చులకాయలు, సీతాఫలం, మళ్ళీ వచ్చి ఇండిగో ప్లాంట్ కూడా తెచ్చుకున్నాను. అది ఇండిగో ప్లాంటో లేదో కమెంట్ చేయండి. లైక్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండేది వేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.